తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయం ఎలా నడుస్తుంది? రెండు రాష్ట్రాల్లో ఎవరి పాలన ఎలా ఉంది? పాలకులకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తున్నారు? చంద్రబాబు రేవంత్ గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇద్దరిలో ఎవరు ముందున్నారు? కేంద్రం నుంచి ఏ ప్రభుత్వానికి నిధుల వరద పారుతుంది? ఏపీలో పూర్తి మెజార్టీతో అధికారంలో కూటమి. ప్రతీకార రాజకీయాలకు దూరమని రేవంత్ ప్రకటన. వైసీపీకి సైలెంట్ గా గుణపాఠం చెబుతున్న చంద్రబాబు. కేంద్రం సాయంతో ఏపీకి పెట్టుబడులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయం మంచి రంజుగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను గమనిస్తే మాత్రం ఆంధ్రాలో పూర్తి మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ బలహీనంగా ఉంది. కానీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగానే ఎదుర్కొంటుంది. తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తెచ్చుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీన పడినప్పటికీ మళ్లీ కోలుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటుంది. ఫోన్ ట్యాపింగ్, F1 రేసింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలులో అవినీతి, అక్రమాలపై రేవంత్ రెడ్డి మొదట్లో చాలా దూకుడుగా వ్యవహరించారు. అయితే ఎవరో బ్రేకులు వేసినట్లుగా హఠాత్తుగా ఆయన వెనక్కి తగ్గారు. ఎంతలా అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను టచ్ చేయలేరని ప్రజలు భావించేలా చేసిందని చెప్పొచ్చు. కనుక వారిపై రేవంత్ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ బలంగా వాటిని కేడర్ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే వాదన వినిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి నిస్సహాయతకు తెర వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. కానీ అవన్నీ ప్రజలకు అవసరం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ నాడు నన్ను కేసీఆర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారని రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పుకొచ్చారు. తాను తలుచుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ ఎప్పుడో చెర్లపల్లి జైలుకు వెళ్లేది అని చెప్పారు. అలాగే తాను రాష్ట్ర ప్రయోజనాల కోసమే కష్టపడుతున్నానని, ప్రతీకారం తీర్చుకోవడం కోసం చూడడం లేదని క్లారిటీ ఇచ్చారు రేవంత్. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డిలాగా ఎటువంటి హడావిడి చేయలేదు. కానీ వైసీపీలో తమని ఇబ్బంది పెట్టిన వారందరికీ తగిన విధంగా గుణపాఠాలు చెబుతున్నారు. కనుక వైసీపీని సమర్థంగా కట్టడి చేయగలుగుతున్నారని భావించవచ్చు. జగన్ విచ్చలవిడిగా చేసిన అప్పుల వలన ఆంధ్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారినప్పటికీ సీఎం చంద్రబాబు కేంద్రం సహాయంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చుకోగలుగుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండడం, ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా మారడం, ఆంధ్రాకి కేంద్రం సహాయ సహకారాలు లభిస్తుండడం వంటివన్నీ పెట్టుబడిదారులకు సానుకూల సంకేతాలు పంపిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. కానీ ధనిక రాష్ట్రమని భావించిన తెలంగాణ కూడా అప్పుల పాలవడం, కాంగ్రెస్, బీజేపీ రాజకీయాల కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి చేతులు కట్టేయడం, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న లోపాయికారి రాజకీయాలు వంటివి తెలంగాణకు ప్రతికూల అంశాలుగా మారాయని చెప్పవచ్చు. అందుకే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగలేకపోతుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితిని బేరేజు వేసి చూసినట్లయితే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఖచ్చితంగా చాలా మెరుగ్గా ఉందని అర్థమవుతుంది.